రైట్, నమస్తే, వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. అందరికీ గుడ్ మార్నింగ్. మార్చ్ 20కి సంబంధించి ప్రధాన వార్తలు. రాష్ట్రంలో ప్రధాన వార్తలన్నీ కూడా ఈరోజు బడ్జెట్ చుట్టే తిరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నిన్న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. దాదాపుగా 3,04,965 రూపాయల కోట్లతోటి బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టింది. సో బడ్జెట్పై భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో ఈరోజు మార్చి 20కి సంబంధించి వార్తలు ఏమున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఈనాడు నుంచి ప్రగతి బాట సంక్షేమ పూదోట, యువత సహాయ అన్ని వర్గాల మేలే లక్ష్యంగా కేటాయింపులు. సంక్షేమానికి రికార్డు స్థాయిలో 1.04 లక్షల కోట్లు, గ్యారంటీ హామీలకు 56,000 కోట్లు, అభివృద్ధి పనులకు 36,504 కోట్లు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, విద్యుత్ రాయితీలకు నిధుల పెంపు, కొత్తగా రాజీవ వికాసం, ఇందిరాగిరి జల వికాసం, సోలార్ గ్రామం, నగరాభివృద్ధి పథకాలు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3.04 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. సో సంక్షేమానికైతే పెద్ద స్థాయిలో పెద్దపీట వేశారు. సో మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వము దాదాపు బడ్జెట్ మొత్తంలో దాదాపు 36 లేదా 34% కూడా సంక్షేమ పథకాలకైతే వెచ్చించడం అయితే జరిగింది. సో అది ప్రభుత్వ సంక్షేమానికి అభివృద్ధికి బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. జాతీయ అంతర్జాతీయ పరిణామాలు, అప్పులు, ఆకాంక్షలను పరిగణలోకి తీసుకొని రూపొందించిన వార్షిక పద్ధతిలో రైతులు, యువత, పేదలు, మహిళలు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించింది. సాగుకు వెన్నుదన్నుగా నిలిచే ప్రయత్నం చేసింది. సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రాధాన్యతలు నిర్ణయించి వాటికి నిధులు కేటాయించింది. పేదలకు గూడు కల్పించే క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు పూర్తి చేస్తామని భరోసానిస్తూ రికార్డు స్థాయిలో కేటాయింపులు చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్లకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా పూర్తి స్థాయిలో 12 నెలల ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టింది. గతేడాది ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ తర్వాత జూలైలో మిగిలిన 9 నెలలకు సంబంధించిన బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సో గతేడాది ఎన్నికల కారణంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్, దాని తర్వాత 9 నెలలకు సంబంధించిన బడ్జెట్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మొత్తానికైతే పూర్తి స్థాయిలో ఒక సంవత్సరానికి తగ్గట్టుగా పూర్తి స్థాయిలో బడ్జెట్ని అయితే ఇదే తొలిసారిగా ప్రవేశపెట్టడం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత. మొత్తం వార్షిక పద్ధతిలో 34.21 సంక్షేమ పథకాలకే. సో చూడవచ్చు, ఇంతకుముందే చెప్పుకున్నాము, మొత్తము రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా సంక్షేమ పథకాలకైతే దాదాపుగా 34.21% అయితే కేటాయించడం జరిగింది. సో సంక్షేమ పథకాలు ఏవైతే 6 గ్యారంటీలు కానీ మిగతా వెల్ఫేర్కు సంబంధించిన అయితే పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క 2025-26 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం ఆదాయం 3.04 లక్షల కోట్లలో అత్యధికంగా 34.21% అంటే 104,329 కోట్లను సంక్షేమ పథకాలకే కేటాయించింది. వీటిలోనూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీ హామీల అమలుకు సంబంధించిన 9 పథకాలకు ఏకంగా 56,084 కోట్లు దక్కాయి. ప్రస్తుత ఏడాదికి ఇవే గ్యారంటీ హామీలకు 47,167 కోట్లు కేటాయించగా వచ్చే ఏడాదికి మరో 8,917 కోట్లు పెంచడం గమనార్హం. సో చూడొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే 6 గ్యారంటీల పేరిట హామీలు ఇచ్చిందో దానికి సంబంధించి అయితే 34.21% దాదాపుగా చూడొచ్చు. ఇక్కడ 56,084 కోట్ల రూపాయలనైతే దానికి సంబంధించి కేటాయించడం జరిగింది. ఇక అభివృద్ధి పథకాలకు ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనకు మూలధన వ్యయం కింద దాదాపు 36,504 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ఆదాయం మొత్తం 3,04,466.55 కోట్లు ఉంటుందని, అయితే 498.45 కోట్లు అధికంగా వ్యయం ఉంటుందని ప్రభుత్వం వివరించింది. రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు 54,009.74 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. ద్రవ్యలోటు ఎంత ఉంటుందో చూడొచ్చు, ఇక్కడ 54,009 కోట్లయితే ఉండనుంది. అంటే ఈ అంచనా వేసిన వ్యయం కన్నా ఆదాయం 54,009.74 కోట్లు తక్కువగా వస్తుంది. ఈ ఆర్థిక ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు గాను దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం చూడొచ్చు 69,639 కోట్లను కొత్తగా రుణాలు సేకరించనుంది. ఈ ద్రవ్యలోటునైతే పూడ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఎంత 69,639 కోట్లనైతే రుణాలుగా సేకరించనుంది. సో వీటిని కలిపిన నికర లోటు 498.45 కోట్లు ఉంటుందని వివరించింది. సో ఇది బడ్జెట్కు సంబంధించి పూర్తి విశ్లేషణను మన ఛానల్లో పెట్టే ప్రయత్నం చేస్తాము. సో ఇవాళ రేపైనా పెట్టే ప్రయత్నం అయితే చేస్తాము. సో చూస్తూనే ఉండండి మన ఛానల్ కూడా.
సో బడ్జెట్పై వివిధ భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమైనాయి. సో విపక్షాలు ఏమంటున్నారో చూసుకుందాం. ప్రభుత్వ వైఫల్యాలకు నిలువుటద్దం, ప్రజా వ్యతిరేక బడ్జెట్ను వ్యతిరేకిస్తున్నాం కేటీఆర్. రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రభుత్వ వైఫల్యానికి నిలువుటద్దమని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. నమ్మి ఓటేసిన తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ సర్కారు నిలువున ముంచిందని ధ్వజమెత్తారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అశోక్ నగర్లో ఛాయ్ తాగుతూ నిరుద్యోగులకు హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ. మిగతాది 3వ పేజీలో చూస్తే సో ఇది ఇప్పుడు అక్కడికి రావాలని సవాల్ విసిరారు. 40% కమిషన్ల ఈ ప్రజా వ్యతిరేక బడ్జెట్ను బారాస వ్యతిరేకిస్తోందని కేటీఆర్ చెప్పారు. బుధవారం బారాస ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు, ప్రజలు బడ్జెట్ గురించి ఎంతో ఆశతో ఎదురు చూశారు. కానీ పద్దును చూశాక రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని అర్థమైంది. సో కేటీఆర్ అయితే తీవ్రస్థాయిలో బడ్జెట్పై అయితే ఆరోపణలు చేసిన సంగతి. సో ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకునేందుకైతే ఈ బడ్జెట్ అయితే సరిపోదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో 6 గ్యారెంటీలను ఎగ్గొట్టే బడ్జెట్ ఇది అన్నారు. 4,000 పింఛను, మహిళలకు నెలకు 2,500, ఆటో డ్రైవర్లు, గిగ్ వర్కర్లకు బోర్డు, యాదవులకు గొర్రెల పంపిణీ, గౌడ్లకు మద్యం దుకాణాల్లో ప్రత్యేక వాటా, విద్యా భరోసా, తులం బంగారం, అంబేద్కర్ అభయహస్తం తదితర హామీలకు పాతరేశారు. ఉద్యోగులకు డిఏ బకాయిలు, పిఆర్సీ, విద్యా భరోసా, నిరుద్యోగ వృత్తి గురించి ఒక్క మాట మాట్లాడలేదు. కులగణనలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించి వారిని దారుణంగా మోసం చేశారు. సో బడ్జెట్పై అయితే కేటీఆర్ గారు తీవ్రస్థాయిలో ఆరోపణలు అయితే, విమర్శలు అయితే గుప్పించారు. సో మిగతా వార్తలు కూడా చూసుకుందాం. అభివృద్ధి సంక్షేమాలకు పాతరేసేలా ఉంది. బీజేఎల్పీ నేత ఏలిటి మహేశ్వర్ రెడ్డి శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అభివృద్ధి సంక్షేమాలను పాతరేసేలా ఉందని భాజపా శాసనసభ పక్ష నేత ఏలిటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఈ అప్పుల బడ్జెట్లో రాష్ట్రాన్ని దివాలా తీయించేలా, హామీలను ఎగ్గొట్టేలా ఉందని ధ్వజమెత్తారు. సో ఇది బడ్జెట్పై అయితే విపక్షాలు కూడా విమర్శలు. మిగతా వార్తలు చూద్దాము. అంతరిక్షం నుంచి అవనికి క్షేమంగా సునీత. సో గత 9 నెలల నిరీక్షణకైతే తెరపడిందని చెప్పొచ్చు. గత 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకున్న సునీత విలియమ్స్తో పాటు మిగతా వారిని కూడా విజయవంతంగానైతే భూమికి చేర్చారు. సో నిన్న వాళ్ళు బుధవారం భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 3:27 వారు భూమిని చేరుకున్నారు. సో దానికి సంబంధించి అనుకున్న ప్రకారమే సముద్రంలో దిగిన క్యాప్సూల్ ప్రపంచవ్యాప్తంగా హర్షాతి రేఖలు. వ్యామోగాములందరూ పునరావాసానికి తరలింపు, భూ వాతావరణానికి అలవాటు పడేలా ఏర్పాట్లు. అనూహ్య పరిస్థితుల్లో 9.5 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండాల్సి వచ్చిన సీనియర్ వ్యామోగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ తదితరులు ఇప్పుడు భూ వాతావరణానికి అలవాటు పడడానికి పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. సో దాదాపు 9 నెలల పాటు వారు అక్కడే ఉన్నారు కాబట్టి భూ వాతావరణం అయితే కొంచెం వారికి ఇబ్బందులు అయితే కలిగించే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాళ్ళని రీహాబిలిటేషన్కి అయితే తరలించడం జరిగింది. వారు వైద్యుల పర్యవేక్షణలో అయితే ఉండనున్నారు. మిగతా ప్రధాన వార్తలు ఏమున్నాయి? పేదలనే కాదు పెద్దలను తాకి చూడండి, వారి అక్రమ నిర్మాణాలను కూల్చండి, సంపన్నులకు ప్రత్యేక చట్టాలున్నాయా? హైడ్రాను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యలు. సో హైడ్రాను ఉద్దేశించి అయితే హైకోర్టు వ్యాఖ్యలు చేశారు. సో అక్రమ నిర్మాణాల తొలగింపు విషయంలోనైతే పేదలపై చూపిస్తున్న శ్రద్ధనైతే సంపన్నులపై లేదన్న విషయాలైతే చూడొచ్చు. ఇక్కడ నీటి వనరులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పేరుతో పేదలకు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో సరిపెట్టడం కాదని, పెద్దలను తాకి చూడాలని హైడ్రాను ఉద్దేశించి హైకోర్టు బుధవారం వ్యాఖ్యలు చేసింది. సంపన్నులకు ఏమైనా ప్రత్యేక చట్టాలున్నాయా అని నిలదీసింది. పేదలకు వర్తించే చట్టాలు పెద్దలకు వర్తించవా? మురికివాడల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి పత్రికల్లో ఫోటోలు వేయించుకోవడం కాదు. దుర్గం చెరువు, మియాపూర్ చెరువుల్లోని సంపన్నుల అక్రమణాలను తొలగించినప్పుడే ప్రజా ప్రయోజనాలను పరిరక్షించినట్లవుతుందని చెప్పి సో చూడొచ్చు. హైకోర్టు అయితే హైడ్రాను ఉద్దేశించి అయితే వ్యాఖ్యలు చేసిన విషయం అయితే. మీరాలం చెరువులో నిర్మాణాలకు సంబంధించి ఉమ్మడి సర్వే నిర్వహించి అక్రమ నిర్మాణాలుంటే తొలగింపునకు చర్యలు తీసుకోవచ్చంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్లో 329/1, 329/2, 329/3 సర్వే నంబర్లలో ఉన్న దాదాపు 6.10 ఎకరాల స్థలానికి సంబంధించి అక్రమ నిర్మాణాలంటూ మిగతాది 2వ పేజీలో
నోటీసులను సవాలు చేస్తూ షామ్స్ ఫాతిమా ఖాన్ మరొకరు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ వక్ఫ్ బోర్డు సీఈఓ రాసిన లేఖ ఆధారంగా వాల్టా చట్టం కింద తహసీల్దార్ నోటీసులు ఇవ్వడం చెల్లదని, తహసీల్దార్కు ఆ అధికారం లేదన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ మీరాలం చెరువు ఆక్రమణలపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైందని, ఈ పిటిషన్లోని ఉత్తర్వుల ప్రకారం ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సో దీనికి సంబంధించి అయితే చూడొచ్చు, హైడ్రాపై హైకోర్టు అయితే వ్యాఖ్యలు చేసింది. సో మిగతా వార్తలు చూసుకునే ప్రయత్నం చేద్దాం. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు కార్యాచరణ. బడ్జెట్ ప్రసంగంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. తెలంగాణలో ప్రతి పౌరునికి విద్య, ఆరోగ్యం, ఉపాధి, సామాజిక భద్రతను అందించే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రానున్న 10 ఏళ్ల కాలంలో తెలంగాణను $200 బిలియన్ నుంచి 5 రెట్లు అభివృద్ధి చేసి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందే దిశగా కార్యాచరణ సాగుతోందని వెల్లడించారు. సో ఇది నిన్న బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత ఆర్థిక మంత్రి అయితే పూర్తి స్థాయిలో ప్రసంగించిన నేపథ్యము. అటు శాసనసభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు బడ్జెట్ను ప్రవేశపెట్టగా, అటు శాసన మండలిలో మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అయితే ఈ బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారు. సో ఇక్కడ చూడొచ్చు, శాసన మండలిలో 2025-26 ఏడాదికి బడ్జెట్ను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రవేశపెట్టారు. మండలిలో మంత్రి బడ్జెట్ ప్రసంగం ఉదయం 11:05 ప్రసారం ప్రారంభమై మధ్యాహ్నం 12:41 ముగిసింది. అనంతరం శాసన మండలి సమావేశాలను చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి శుక్రవారానికి వాయిదా వేశారు. సో ఇది దీనికి సంబంధించి. సో నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాము. సో అన్ని పేపర్లు కూడా బడ్జెట్ అంశాలని కవర్ చేశాయి. హామీలకు గ్యారంటీ. మొత్తం బడ్జెట్ ఇంత. 6 హామీలతో పాటు యువ వికాసానికి నిధులు, 5 లక్షల మంది యువతకు ఒక్కొక్కరికి 3 లక్షలు, సమీకృత గురుకులాలకు 2,900 కోట్లు, ఇందిరాగిరి జిల్లా వికాసానికి 600 కోట్లు, ఇటీవల ప్రారంభించిన పథకాలకు కేటాయింపులు. బడ్జెట్లో రైతులు, యువత, మహిళలకు ప్రాధాన్యం. కూలీలకు 600 కోట్లతో ఆత్మీయ భరోసా. ఇంద్రమ్మ ఇళ్లకు ప్రాధాన్యం 12,571 కోట్లు. విద్యారంగానికి పెద్దపీట. ఎమ్మెల్యేలకు నిధులు, అంచనాలకు దూరంగా పన్నేతర రాబడి. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, వాటాల్లో ఊరాట. 2025-26 బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి అని చెప్పి ఇది ఒక ఆర్టికలు. గత బడ్జెట్లో 49,315 కోట్ల కేటాయింపు 6 గ్యారెంటీలకు. ఇప్పుడు ఖర్చు చేసిన మొత్తం 24,948 కోట్లు. సో గత బడ్జెట్లో గ్యారెంటీలకు సంబంధించి 49,315 కోట్లు కేటాయింపు చేయగా దాంట్లో ఖర్చు చేసిన మొత్తం 24,940 కోట్లు. సో ఇది బడ్జెట్కు సంబంధించి మిగతాది. సో రేషన్ కార్డులు కాదు, పాపులర్ కార్డులు. తలసరి ఆదాయం పెరుగుతుంటే 75% జనాభా దారిద్ర్య రేఖకు దిగువన. సుప్రీంకోర్టు తీవ్ర ఆక్షేపణ. అభివృద్ధి సూచీ గురించి అడిగితే తలసరి ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిందని రాష్ట్రాలు చెబుతున్నాయి. అదే సబ్సిడీల విషయానికి వస్తే మాత్రం 75% జనాభా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని అంటున్నాయి. రేషన్ కార్డులు పాపులర్ కార్డులుగా మారాయి అని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సో సుప్రీంకోర్టు చూడొచ్చు ప్రభుత్వాలపై అయితే వ్యాఖ్యలు. కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో వలస కార్మికులకు ఆ సమస్యలను సుమోటో కేసుగా పరిగణించి కోర్టు విచారణ చేపట్టింది. ఆ అంశంపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ల ద్విసభ్య ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. సబ్సిడీల ప్రయోజనాలు అసలైన లబ్ధిదారులకే దక్కాలి. పేదలకు ఉద్దేశించిన రాయితీలు అనర్హుల జేబులను నింపుతున్నాయా అన్నదే మా ఆందోళన. రాష్ట్రాలు మేమెన్నో రేషన్ కార్డులు జారీ చేశామని చెబుతున్నాయి. మీ అభివృద్ధి గురించి చెప్పండని అడిగితే కొన్ని రాష్ట్రాలు తమ తలసరి ఆదాయం పెరుగుతుందని చెబుతున్నాయి. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి గురించి అడిగితేనేమో 75% బీపీఎల్కు టుంబాలేనని అంటున్నాయి. బీపీఎల్కు కుటుంబాలేనని అంటున్నాయి. రెండూ పరస్పర విరుద్ధంగా ఉంటున్నాయి. అసలైన లబ్ధిదారులకే ప్రయోజనాలు అందేలా చూడాలి అని జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. సో రాష్ట్ర తలసరి ఆదాయం అయితే పెరుగుతుందని చెప్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి. కానీ ఇప్పటికీ బీపీఎల్ కుటుంబాలు అయితే 75% ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ. సో ఇది దీనికి సంబంధించి. సో మిగతా ఏమున్నాయి పై మల్లు స్వరాజ్యం విగ్రహం పాఠ్యాంశంగా ఆమె జీవిత చరిత్ర. స్వరాజ్యం వర్ధంతి సభలో మంత్రి సీతక్క. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం విగ్రహాన్ని ట్యాంకు బండుపై ఏర్పాటు చేస్తామని మంత్రి సీతక్క అన్నారు.
ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చేందుకు కృషి చేస్తామని ఆమె చెప్పారు. సో ఇది మల్లు స్వరాజ్యం వర్ధంతి సభలో మంత్రి సీతక్క గారు అయితే వ్యాఖ్యలు చేశారు. ట్యాంక్ బండ్పై అయితే ఆమె విగ్రహం అయితే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా చెప్పారు. సో ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. సో నెక్స్ట్ వెలుగు పేపర్ కూడా పల్లెకు ముల్లే రాష్ట్ర బడ్జెట్లో గ్రామాలకే 60% పైగా నిధులు, రైతులు, మహిళలు, యువత సంక్షేమానికి టాప్ ప్రయారిటీ. సో దాదాపు పంచాయతీరాజ్కి అయితే ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో దాదాపు 31,000 కోట్లను అయితే ఖర్చు చేసింది. అదేవిధంగా రైతు భరోసా 18,000 కోట్లు. మొత్తంగా చూసుకుంటే ఇవన్నీ కూడా గ్రామాల బాట పట్టే విధంగానైతే ఉన్నాయి. సో గ్రామాలకైతే ముల్లే అని చెప్పి దీనికి సంబంధించి. సో ఒకసారి కేటాయింపులు చూసే ప్రయత్నం చేద్దాము. 6 గ్యారెంటీల్లోని ముఖ్యమైన స్కీమ్లకు కేటాయింపులు: రైతు భరోసాకు 18,000 కోట్లు, చేయూతకు 14,861 కోట్లు, ఇందిరమ్మ ఇండ్లకు 12,571 కోట్లు, మహాలక్ష్మి ఆర్టీసీ పథకానికి 4,305 కోట్లు, సన్నవడ్లకు బోనస్ 1,800 కోట్లు, గృహజ్యోతి 2,080 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ 1,143 కోట్లు, గ్యాస్ సబ్సిడీకి 723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 600 కోట్లు అని చెప్పి కూడా ఈ కేటాయింపులు అయితే ఈ విధంగా ఉన్నాయి. 4 లక్షల దిశగా తలసరి ఆదాయం 2024-25లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3.80 లక్షలు, నీరుడితో పోలిస్తే 9.6% పెరుగుదల, 16 లక్షల కోట్లకు జిఎస్డిపి 10.1% వృద్ధి రేటు, జిల్లాల నడుమ కొనసాగుతున్న అంతరాలు, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లోనే అభివృద్ధి. సోషియో ఎకనామిక్ సర్వేలో వెల్లడి. సో సోషియో ఎకనామిక్ సర్వేలో అయితే గత 2024-25లో అయితే పర్ క్యాపిటల్ ఇన్కము 3.80 లక్షలుగా ఉంటే ప్రస్తుతం అయితే 4 లక్షల దిశగా అయితే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుదల అయితే కనిపిస్తుందని చెప్పి సో నిన్న విడుదల చేసిన ఆర్థిక సర్వేలోనైతే వాళ్ళు పేర్కొన్నారు గణాంకాలను. ఎస్సీ వర్గీకరణ ఎవరికీ వ్యతిరేకం కాదు, వర్గీకరణ మేం చేస్తే మందకృష్ణ మాత్రం మోదీని నమ్ముతుండు. సీఎం రేవంత్: బీజేపీ రాష్ట్రంలో ఎక్కడా చేయలేదు, మేం చిత్తశుద్ధితో బిల్లు పాస్ చేసినాం, 30 ఏళ్ల వర్గీకరణ ఇష్యూకు పరిష్కారం చూపినాం, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గలేదు, ఇక నోటిఫికేషన్లు వస్తాయి, నిరుద్యోగులు ప్రిపేర్ కావాలని సూచన, ముఖ్యమంత్రిని సన్మానించిన ఎస్సీ సంఘాల నేతలు. సో ముఖ్యమంత్రి గారు అయితే చెప్పారు. సో నిరుద్యోగ అభ్యర్థులకు అయితే ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఎస్సీ వర్గీకరణ అయితే అయిపోయింది. ఈ వర్గీకరణ ఏవైతే చేశారో ఇవన్నీ కూడా రానున్న అన్ని నోటిఫికేషన్లలో కూడా ఇవే అమలు కానున్నాయి. సో నిరుద్యోగులంతా కూడా సన్నద్ధత అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇవి ఈనాటి వార్తలు. సో చూస్తూనే ఉండండి పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేడ్వాల్.